ఇదిగో సాయి, ఇవి చిన్నప్పటి ఇవి ఉన్నాయి కదండి ఫొటోస్. బాగుంది, మిక్కీ మౌస్ కదా అది. బాగుందండి ఇది. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. తీసుకోండి మీరుకే, ఇలా ఫోన్లోనే మీకు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. హారిక ఇంకా సెలక్షన్ చేస్తానే ఉన్నావా డిజైన్స్? కాదు, ఎక్కువ పని మట్టుకు పెట్టగారిక. డబల్ షేడ్స్ కలర్స్ అయ్యి నైట్ కలర్స్ ఇవి 10 రూపీస్ అయినా. అంటే ఇవి ఇందులో ఏదో కలుపుతున్నారండి, చక్కగా బాగుంటున్నాయి కదా హారిక. ఫుల్ కలర్స్ కన్నా నీకు ఇంకోసం తెలుసమ్మా, కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా కలర్ పెన్సిల్ అంటే డైరెక్ట్ ఉప్పు కళ్ళు ఉంటాయి కదా, ఉప్పు కళ్ళు వేస్తారు. నా ఫ్రెండ్స్ అలాగే వేసేవారు. మా చిన్నప్పుడు అయితే అండి, ఎవరింటి ముందు ఎంత పెద్దగా కొత్త డిజైన్ మంచి అందంగా రోడ్డు మీద కదలే, వాకిట్లోనే వేసుకునే వాళ్ళం లోపలే. మళ్ళీ ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత అందరింటికి ఒక రౌండ్ వేసేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే, మేము అందరం అలాగే చూస్తాము. రూపాయి కార్డు గ్రేట్ తెలుసా. ₹10 పావలా కాడి నుంచి ఉండేవండి. అంటే చిరంజీవి ఫోటో లేదంటే వెంకటేష్ ఫోటో ఇలా హీరోల ఫొటోస్ ఉండేవి. ఆ గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత డబల్ అంటే పెద్ద స్పెషల్ రూపాయి, అది ₹2, ₹5 కార్డు అంటే ఇంకా పెద్ద, అంటే రిచ్ కింద మాట. అంటే ఆ గ్రేట్నెస్ అలా ఉండేవి. అవన్నీ తలుచుకుంటే నవ్వొస్తుంది. ఇప్పటికీ ఉన్నాయి మా దగ్గర గ్రీటింగ్స్. బెలా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవరికి ఎక్కువ వచ్చినాయో వాళ్ళు గ్రేట్. అంటే అంత ఫ్రెండ్స్ ఉన్నట్టు ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చొచ్చేవాళ్ళం అండి. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఉండి వాళ్ళ పేరు రాయలేదనుకో, అయ్యో మనం కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు మనకి ఇచ్చారు కదా అని చెప్పి మళ్ళీ ఏదో కార్డు తీసుకుని మళ్ళీ ఇవ్వడం. చాట్లు వచ్చేవి తెలుసా, ఒక చాట్ కొనేసి ఇవ్వడం అండి, కట్ చేసి ఇవ్వడం. నీకుంది కదా ఐడియా, మర్చిపోయాను. వీళ్ళే నేనే కట్ చేసేదానండి, చిన్నపిల్లలు కదా తెచ్చేవారు. అట్లా వేయడం బాబోయ్. వీళ్ళు ఇంటికి వచ్చేదాకా నాకు పెద్ద టాస్క్ అండి. వెళ్ళేవారు అన్నమాట పంచిపెట్టడానికి. అదేని వెళ్ళండి. మా చిన్నతనం అయితే ఇంకా సైకిల్ మీద వెళ్ళడమే, ఇవ్వడమే. ఏదో ఒకటి చేయి, ఇంకా నువ్వు డిసైడ్ అవుతావు కదా. ఇవి లాస్ట్ ఇయర్ కలర్స్ అండి, ఇవి కూడా ఉన్నాయి. మీకు అలాంటి మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి. చాలామంది నాకు కనబడినప్పుడు ఇలాగే అంటున్నారు, మాకు కూడా మా చైల్డ్ గుర్తుకొస్తున్నాయండి, మా చిన్నప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్తుంటే అని. నిజంగా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇప్పుడు నా ఫేస్లోనే మీకు అర్థమైపోతుంది ఆ హ్యాపీనెస్ అసలు వేరే లెవెల్ అన్నమాట. ఇప్పుడు ఫోన్లో వాట్సాప్లో హ్యాపీ న్యూ ఇయర్ అని పంపించుకోవడం అంతే. అలా ఇంకా ఎక్కువగా ఫోన్ల మీద ఆధారపడుతున్నాం. 3 days ముందు నుంచి మొదలెట్టేవాళ్ళం. ఏంటండి మళ్ళీ డబ్బులు దాచుకోవడం అన్నమాట. అమ్మ వాళ్ళు ఏమైనా కొనుక్కోవడానికి ఇస్తే అవి దాచుకుని మళ్ళీ అప్పటికి అమ్మ జనవరి 1 వస్తుందంటే ఒక ₹2 ఇమ్మని అడగడం. ముందేమో ₹10 పావలా అలా దాయడం. ఒక చార్ట్ వచ్చి అప్పుడు ₹2 అలా ఉంది, ₹3, ₹4 కూడా ఉండేది. అంటే ఒక 10-15 వచ్చేస్తాయి సినిమా హీరోలు. అంటే మళ్ళీ అది గొప్ప. ఇప్పుడు తనకి వెంకటేష్ ఇష్టం అనుకోండి, తన కోసం వెంకటేష్ ఫోటో మళ్ళీ చెప్పకూడదు, నీకు ఎవరంటే ఇష్టం అని తెలుసుకోవడం. అది వెళ్ళి ఫన్నీగా అనిపిస్తున్నాయి. అంటే మా చిన్నప్పుడు ఏంటంటే మారిపోయేది. సినిమా ఏదైనా హిట్ అయింది అనుకో, ఆ హీరో అలా జంప్ అయిపోతూ ఉంటాం కదా, అలా అన్నమాట. ఫైటింగ్స్ అలాగా లేవు. 90 కిడ్సే లక్కీ అసలు. 90, 80 బాగా ఎంజాయ్ చేసినట్టే లైఫ్ని. వాళ్ళు అప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఇప్పుడు ప్రజెంట్ కూడా పర్వాలేదు. ఇంకా తర్వాత నుంచి అంటే ఇంకా ఏం మా అన్న కూడా ఏమున్నదిలే, బొకేస్ ఇవ్వడం ఇవన్నీ కామనే. ఈ గ్రీటింగ్సే ఇప్పుడు ఇస్తున్నారు అనుకుంటున్నారు, పిల్లలు ఉన్నారు. మీరు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఏం తెలియట్లేదు. అదే అవును. ఇంకా పండగ పిల్లలకి కొత్త డ్రెస్సులు, అదే కొంచెం మాదిరి కొత్త డ్రెస్సులు వేసుకొని ఒక చాక్లెట్ పెట్టుకుని తిరిగేది. ఒక గ్రీటింగ్ చాక్లెట్ ఇచ్చారు.
భలే ఉంటుంది కదా. మన చిన్నప్పుడు చేసినవి అన్నీ కూడా భలే గుర్తుకొస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, నవ్వొస్తూ ఉంటుంది ఫన్గా. అదే మీరు ముగ్గు దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకోండి అమ్మ అయితేనే. అప్పుడైతే మనం చేసిన ఫోన్లు అవి పెద్ద లేవు కాబట్టి, రికార్డ్ చేయడానికి అది లేదు కాబట్టి, ఇలా మాటలతో చెప్పుకొని మెమరబుల్గా అనుకోవడమే తప్ప. కానీ ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం, కొంచెం ఇలా వీడియోస్ పర్సనల్గానే తీసుకుంటున్నాం, లేదంటే ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంటే అందులోనే చూపించుకుంటున్నాం కదా, ఇలా చేసుకుంటున్నాం అలా చేసుకుంటున్నాం అని జ్ఞాపకాలు. ఇప్పుడు ఎవరైనా అలా పంపితే కనుక వాళ్ళ ఫోటోలు గట్రా తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటారు, నెక్స్ట్ జనరేషన్ తెలుస్తాయి. ఇప్పుడు ఎవరు చేయట్లేదని అనుకుంటున్నాం, బట్ చూద్దాం ఎవరైనా కామెంట్ సెక్షన్ లో చెప్తారు కదా కన్ఫర్మ్ గానీ మేము పంపిస్తున్నామండి. తప్పకుండా మిస్ అవ్వకుండా పెట్టండి కామెంట్స్. నేను ప్రతి కామెంట్ చదువుతాను, రిప్లై ఒకరోజు అటు ఇటు అయినా కానీ. సరే హారిక, అయిందా? ఇంత జరిగినా కూడా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అప్పుడే చాలాసేపు నుంచి వీడియో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అవ్వలేదు. సరే కిందకి మేము వెళ్తాము, మీరు సరే కరెక్ట్గా 10కి లెగిస్తామా, 11కి ఇప్పుడు లెగిస్తాము. 12 షార్ట్ ఏదో ఉంచుకున్నారు కదా, షార్ట్ వేద్దాము జనవరికి 31st అనుకున్నారు, 12 అయ్యేటప్పటికి. సరే మీ ఇష్టం. అయితే నాన్న మొన్న దులిపాను, నేను సొరుగులో ఎక్కడ చూసినట్టు గుర్తు దులిపి అవన్నీ సొరుగులో తీసి అనమాట, తీసి బయట పెట్టాను, ఉన్నాయి. తీనా చూపిస్తాను, దా తీసుకొస్తానండి. ఇదిగో సాయి, చిన్నప్పటి ఇవి ఉన్నాయి కదండి ఫొటోస్. ఇవి ఏం చేసేవాళ్ళం అంటే అంటే ఇప్పుడు పోస్ట్ కార్డులని వచ్చేవి, పోస్ట్ కార్డ్ అని ఇంత కార్డు వచ్చేది, ₹10 ఎంత ఉండేది. ఆ కార్డు మీద పెయింటింగ్స్ వేసేది అనమాట. నేను ఇలా హంసలు చాలా బాగా వేసుకునేదాన్ని. ఈ గ్రీటింగ్స్ అన్నీ చూసుకుని ఇవి మెమరబుల్గా ఉన్నాయి, సరదాగా చూపిందాం అనిపించింది, మీతో షేర్ చేసుకున్నాను. చూసారా, అప్పుడు కార్డులు అన్నమాట, న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్ అని. చాలా క్రితం అన్నమాట ఇవి. ఈ ఫ్లవర్ వాజ్లు ఇవన్నీ కూడా పెయింటింగ్స్ వేసేది అనమాట. నేను కార్డ్స్ వచ్చి అన్నమాట, ఇంత కార్డ్స్ పోస్ట్ కార్డులు వచ్చేవి. ఐడియా ఉందా మీకు? పోస్ట్ కార్డ్స్ ఈ కలర్లో ఉండేవి. అవి ఉండేవి. అంటే మాకు సార్ ఏం చేసేవారంటే పెయింటింగ్ బాగా వేసేవారు అనమాట, సీతారామరాజు సార్ అని, నాకు బాగా గుర్తు. ఆయన ఏం చేసేవారంటే పెయింటింగ్స్ బాగా వేయించేవారు పిల్లల చేత. మేము ఆ కార్డులు తీసుకొచ్చి వేసేవాళ్ళం అన్నమాట, చాలా బాగుండేది. ఇదిగోండి పావుగంట నుంచి కూర్చుందండి, ఏమీ చేయట్లేదు. ఏంటో కలర్ ఒక్క కలర్ ఇప్పుతుంది, అన్ని కలర్స్ నేను అన్ని గిన్నెలోనే వేసేసి ఇచ్చాను. ఏంటి ప్లాన్ ఏంటి అసలు? ఏంటి స్టార్టింగ్ ఓ పక్కన కొంచెం వేసావు, మళ్ళీ ఓ పక్కన ఆపేసావు. మంచి పని చేస్తున్నావు, త్వరగా స్టార్ట్ చేయి. దోమలు అవి ఉన్నాయి, నైట్ కుట్టేస్తున్నాయి. 12 వరకు కాదు కదండి, దోమలు గట్టిగా కుడుతున్నాయి మనకి. ఇంకా అటు పక్కన కూడా ఉత్తర వైపు ర్యాంప్కి కూడా వేయాలన్నమాట డిజైన్. నువ్వు ముగ్గేస్తే నేనైనా అక్కడ సింపుల్గా ఏదో చిన్న డిజైన్ వేసేసుకొని కలర్స్ వేసేసుకుంటాను, నా పని అయిపోద్ది. ఇద్దరం షేర్ చేసుకున్నమాట. ఇదొక ర్యాంపు, అక్కడ ర్యాంప్ ఏమో నేను, ఇక్కడ ర్యాంప్ ఏమో హారికని. వీధిలో హడావిడిగా ఉంది, ఏం వేయాలా అని ఆలోచిస్తూ వేస్తున్నారు డిజైన్స్. మా హారికమ్మ ట్రయాంగిల్స్ వేస్తున్నావేంటి? మ్యాథ్స్ చేస్తున్నావా? కోడింగ్ రాసి చెయ్యేమో వణుకుతుంది అంటున్నావు. ఏంటో తెలియట్లేదు కానీ రింగులు వేస్తున్నావు. ఒక రింగ్ ఇస్తావా? ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. 2 రింగులు ఇవి, ఒకటి బాగోదు. వేసిన తర్వాత మాట్లాడాలా? ఏమో మరి, ఏయో ట్రయాంగిల్స్ ఇలా ఇలా వేసేస్తున్నావు మరి. ఏంటి నేను ఏదో అన్నానని నువ్వు మ్యాథ్స్ వేయడం ఏంటి? నేనైతే ఒక బుక్ ఉండేది, మెయింటెనెన్స్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చాక తగ్గిపోయింది. డాడీని పెళ్లి చేసుకున్నాక వేయడం, అంటే గచ్చులే కదా, అప్పుడైతే కల్లాప్లై వేసి ఇవ్వలేం. చిన్న చిన్న ముగ్గుల్లోకి వచ్చేసాం. నేను వేస్ట్ ఏం చేయను. ఈ ర్యాంప్ మీదండి నేను విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాసుకుంటాను. వీడియో తీసి నాకు ఇవ్వట్లేదండి, కలర్స్ ఇవ్వట్లేదు, ముగ్గు ఇవ్వట్లేదు. తన దగ్గర పెట్టుకొచ్చింది. ఇవే నాకు ముగ్గు ఇచ్చేసాను అనుకో, నేను విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ రాసేసుకుని వెళ్ళిపోతాను కలర్స్ వేసుకుని. ఈ ర్యాంప్ నాకే, అంటే నేనే రాయాలన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, ఇదంతా వేసేస్తాను. మరి అవునాక ట్రయాంగిల్స్ వేస్తున్నాం, మరి ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. హాయ్ చెప్పండి అయితే. ఇదిగోండి నేనైతే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసాను, కలర్స్ అయితే వేసేస్తున్నాను. హారిక ముగ్గు అయితే మటుకు ఈసారి నన్ను డిసప్పాయింట్ చేసింది. ఇంకో రకంగా చెప్పాలంటే, దాన్ని ఏడిపించాలంటే మీరందరూ కూడా పర్యవేక్షణలో చూడాలన్నమాట, కొంచెం జాగ్రత్తగా. ఎవరి దాంట్లోని చెప్తుంది కదండి,
అలా అన్నమాట. అలా ఉంది. ఏంటి కుదురుగా కూర్చున్నావు? హాయ్ చెప్పు. హాయ్. నీ పేరు చెప్పు. ఆ. ఏం పేరు? తేజ్ మహేంద్ర. వెరీ నైస్. పిల్లి చూడు పక్కన, పిల్లి వచ్చేస్తుంది. ఉమ్. హారిక, తోకలేంటమ్మా అంత పొడుగు వచ్చినాయి? అర్థం కావట్లేదంటే ఇంకా అర్థం కాకుండా ఎలా వేసావు అసలు? సరే బార్డర్ ఇదంతా రమా బార్డర్ వేద్దా? మళ్ళీ హెల్ప్ చేయాలా? చూడు 2006 ఎలా వేసావంటే నువ్వు అసలు మ్యాచ్ అయిందా? నా బాబు కదా మంచోడివి, గ్రేట్ అసలు. ఇదిగోండి లాస్ట్ ఇంక ఇలా చూపిస్తున్నాను. హారిక అయితే ఇది వేసింది. ఏం వేసిందో డిజైన్ దానికే తెలియాలి. మళ్ళీ అక్కడ వేస్తుంది. నువ్వేం చేయకదు తేజు. సరే అండి. నేనైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు చెప్పు ఒకసారి. చూపించు. ఆల్రెడీ అందరూ వచ్చి చూస్తూ వెళ్ళారు. మేము ఇంకా లాస్ట్లో ముగ్గు వేస్తాను. ఇంకా అటు పక్కన వేయాలి, ఉత్తర వైపు వేయాలి. నడు ఆ పెద్ద ర్యాంప్ దగ్గర వేయాలి. అది ఉత్తర వైపు కూడా వేసేది. చూపిస్తాను. ఏది రమ లక్ష్మి కదా? లక్ష్మీ రమ. బాగుంది అమ్మా, చాలా బాగా వేస్తారు. ఇలా వేయాలి ముగ్గు అంటే. నువ్వు వేసావు, అసలు ఏం వేసావో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఎల్లో వేసారా ఈ మోడల్, కానీ బాగుంది. ఇప్పుడు 2006 అంటానులే, ట్రయాంగిల్స్ వేసారు. ఓకే బాగుంది, ఇది చాలా బాగుంది. చూడక్క వచ్చి సూజీ వచ్చింది దగ్గర. బాగుంది, సింపుల్గా వేస్తారా ఆంటీ కూడా లేదు. ఇది ముగ్గు వేయడం అంటే హారిక. ఇది నేను గొబ్బమ్మ వేసాను. బాగుంది. మిక్కీ మౌస్ కదా అది? బాగుందండి, ఇది బాగుందండి. బాగుంది ఇది, కానీ చాలా టైం పడుతుంది. సందడి మరికి కలర్స్ తోటే అక్కడ వేసేసి. ఇదిగోండి హారిక వేసిన ముగ్గు. హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసాము. ఇక్కడేమో ఇది. ఇంకా 3 నిమిషాలు ఉందండి 12 అవడానికి. ముగ్గులు పెట్టేటప్పటికి 11:50 అయిపోయింది. అటు పక్కన ఇటు పక్కన పెట్టాము. చూసారు కదా, అలా సరదాగా ఫన్నీగా అలా వెళ్ళి వచ్చేసాము, చూసాము. సాయిరామ్ కేక్ తీసుకొస్తున్నాడు. కటింగ్ ఎవరు చేస్తున్నారు? కట్ చేయండి ఎవరు చేస్తున్నారు. ఒరే అలా తీస్తారా? ఇందులో చాక్ వచ్చింది. ఎక్కడ పెడదాం? చైర్ తీసుకొస్తాం వారిక, చైర్ తీసుకో. టేబుల్ మీద ఎందుకమ్మా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్. చెప్తాను చేద్దాం. చేతికి అయిపోయింది. షార్ట్లో అయితే దాసారు కానీ తీయలేదు, వేయలేదు టైంకి. మన కేక్ కటింగ్ చేయాలంటే మరి కుదరదు కదా. కేక్ కటింగ్ 2 ఒకేసారి చేయలేం కదా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సంతోషంగా ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్. హారిక హ్యాపీ న్యూ ఇయర్. చిన్నోడా హ్యాపీ న్యూ ఇయర్. చెల్లి దగ్గర ఉంది నాన్న. దా నాన్న. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సాయి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. సరే కట్ చేయండి మీరు ముగ్గురు కలిసి. దా నువ్వు కూడా వచ్చే కట్ చేద్ది కానీ. ఈ సంవత్సరం కట్ చేయండి. విష్ హ్యాపీ. ఓకే అందరూ బాగుండాలండి, హ్యాపీగా ఉండాలి. కాదు మళ్ళీ అక్కడ ఏదో దేవుడి ప్రసాదంలో చేయబడుతున్నావు ఏంటి? మామూలుగా డాడీకి పెట్టండి. అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి. నువ్వు అమ్మకు పెట్టు, తర్వాత మనం తీసుకుందాంలే కదా. హ్యాపీ న్యూ ఇయర్. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. ఒక కేక్ ముక్క దా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. తీసుకోండి మీరు ఇలా ఫోన్లోనే మీకు హ్యాపీ న్యూ ఇయర్.
సేమ్ టు యూ నాన్న. నేను కూడా పెడతాను. మంచిగా మంచి అచీవ్మెంట్కి రావాలన్నమాట ఇయర్ మీరు. అనుకునేవన్నీ అచీవ్ చేయాలి. నువ్వు అనుకునేవన్నీ. సాయం కూడా పెరుసా. నేను తీసుకుంటాను. హ్యాపీ న్యూ ఇయర్. ఏది నేను కూడా. అమ్మా మీరు అనుకునేవన్నీ చక్కగా సక్సెస్ఫుల్గా రావాలన్నమాట ఈ ఇయర్ మంచిగా. ఏది హారికకి పెట్టారా? హ్యాపీ న్యూ ఇయర్. అన్నయ్య కరెక్ట్గా నేను తినేటప్పుడు మిస్ చేసేస్తాడు. ఎవరేం మిస్ అవ్వలేదు, నేను మోస్ట్లీ అందరికీ తీసాను. తీస్తాం. ఏదైనా రాత్రి పల్లె రేపు మార్నింగ్ ఇద్దామా? పెద్దమ్మలకి లేస్తారా పడుకుంటారేమో డిస్టర్బ్ చేస్తారు. రేపు అందరికీ చెప్తాను. సరే. నుండి కేక్ కట్టేద్దాం. రేపు కలుద్దాం. మార్నింగ్ మా బంధువులకి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మార్నింగ్ మాట, నైట్ అయితే 1 అయిపోయింది. మార్నింగ్ చూసారా వెదర్ అయితే ఎలా ఉందో. కరెక్ట్గా 12 దాటింది. ఇంకా మొత్తం మంచు మాట అదంతాని. ఇంకా మార్నింగ్ అయితే బాగానే ఉంచారు ముగ్గులు అయితే. బండి మీద అది వెళ్ళి ఇంకా వెళ్ళడం తక్కువ మాట, నీట్గా ఉన్నాయి. మా బిట్టుగాడు కూడా లేడు కదా, లేకపోతే దాంట్లో పడుకునేది ఎప్పుడూని. మిస్ అయ్యమాట మేము కూడా. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి. ఈరోజు అయితే ఇంకా పూజ అది చేసుకొని ఇంకా చిన్న షాపింగ్ కూడా ఉంది. నెక్స్ట్ టైం చూపిస్తాను అది కూడా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.